హీరోకి హిట్ వస్తే అబ్బా నెక్స్ట్ సినిమా ఎలా ఉంటుందో అని వెయిట్ చేస్తూ ఉంటాం. అండ్ డెఫినెట్లీ ఆ హిట్ యొక్క ఇంపాక్ట్ నెక్స్ట్ ఫిల్మ్ మీద కూడా ఉంటుంది. అదే ఒక దర్శకుడు సినిమా చాలా బాగా తీశాడు అన్న పేరు వచ్చిందనుకోండి, ఆబ్వియస్లీ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ మీద ఎక్స్పెక్టేషన్స్ కూడా అంతే లెవెల్గా ఉంటాయి. అలాంటిది ఓ హిట్ హీరో విత్ సూపర్ హిట్ డైరెక్టర్, ఈ కాంబినేషన్ కోసం జనాలు ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పుడు అలాంటిదే ఒక క్రేజీ కాంబినేషన్ మన ముందుకు రాబోతోంది. కుచ్ కుచ్ హోతా హై పేరు చెబితే కరణ్ జోహార్ పేరు గుర్తుకు వస్తుంది. మంచి పాటలు జ్ఞాపకానికి వస్తాయి. కాజల్, రాణి ముఖర్జీ లాంటి తారలతో సూపర్ స్టార్ షారూఖ్ చేసిన రొమాన్స్ గుర్తుకు వస్తుంది. క్లీన్ ఫ్యామిలీ సన్నివేశాలు కళ్ల ముందు కదలాడతాయి. కరణ్ జోహార్ ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. షారూఖ్ కు కుచ్ కుచ్ హోతా హై లాంటి క్లాసిక్ అందించిన తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో కభీ ఖుషీ కభీ గమ్ మూవీ కూడా వచ్చింది. ఈ ఫ్యామిలీ డ్రామాలో హృతిక్ రోషన్, అమితాబ్ బచ్చన్ లాంటి స్టార్స్ కూడా కనిపించారు. తర్వాత మై నేమ్ ఈజ్ ఖాన్, కభీ అల్విదా నా కెహ్నా లాంటి సూపర్ హిట్ సినిమాలు షారూఖ్, కరణ్ కలిసి చేశారు. చాలా సంవత్సరాల తరువాత షారూఖ్, కరణ్ కాంబో రిపీట్ కాబోతోంది. రీసెంట్ గా షారూఖ్ కు ఓ లైన్ కూడా కరణ్ వినిపించాడట. యాక్షన్ జోనర్ లో ఈ మూవీ రూపొందబోతోందట. తొందరలోనే ఈ మూవీకి సంబంధించిన వివరాలు అధికారికంగా రాబోతున్నట్టు సమాచారం. గత ఏడాది యాక్షన్ జోనర్ లో వచ్చిన కింగ్ ఖాన్ నటించిన జవాన్, పఠాన్ మూవీలు బ్లాక్ బస్టర్ రిజల్ట్ అందుకున్న మ్యాటర్ తెలిసిందే. విక్రమ్ సినిమా హిట్ తర్వాత కమల్ హాసన్ ఫుల్ హిట్ ట్రాక్ మీద ఉన్నాడు. అలాగే డైరెక్టర్ మణిరత్నం హిట్ పొన్నియిన్ సెల్వం తర్వాత 100% ఫుల్ జోడ్ మీద ఉన్నారు. అయితే వీళ్ళిద్దరు నెక్స్ట్ సినిమాకి సంబంధించి హీరోయిన్ గా ఐదర్ నయనతార ఆర్ త్రిష పేర్లు వినిపిస్తున్నాయి. ఇవి కాక ఇప్పటి వరకు ఉంటున్న ఈ పేర్లే కాకుండా నెక్స్ట్ ఇంకొక పెద్ద హీరోయిన్ పేరు కూడా తెర మీదకు వినిపిస్తోంది. మరి ఆ హీరోయిన్ ఎవరో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్ లో వచ్చిన నాయకుడు ఇండియన్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీగా నిలిచింది. మణిరత్నం దర్శక ప్రతిభ, కమల్ హాసన్ నట విశ్వరూపం చూపించారు. ఇక 20 సంవత్సరాల తర్వాత ఈ కాంబినేషన్ లో సినిమా రాబోతోంది. హిట్స్ లేని మణిరత్నంకు పొన్నియిన్ సెల్వన్ విజయాన్ని అందించింది. ఈ మూవీ 2 భాగాలను ప్రేక్షకులు ఆదరించారు. 2 మూవీస్ కలిపి 800 కోట్ల వరకు రాబట్టాయి. ఇక సక్సెస్ లేని లోకనాయకుడు విక్రమ్ మూవీతో విజయాల బండెక్కాడు. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర 400 కోట్లకు పైగా సంపాదించింది. కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్లో థగ్ లైఫ్ మూవీ తెరకెక్కుతోంది. కమల్ కెరీర్లో 234వ సినిమాగా రాబోతోంది. ఇక ఈ మూవీలో హీరోయిన్ గా త్రిష, నయనతార పేర్లు వినిపించాయి. ఇప్పుడు ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ కథానాయికగా నటించబోతున్నట్టు టాక్ వస్తోంది. ఈ మ్యాటర్ అధికారికంగా రావాల్సి ఉంది. ఇక మణి, కమల్ కాంబోలో రాబోతున్న ఈ మూవీ ఎన్ని సంచలనాలు క్రియేట్ చేస్తుందో చూడాలి. 70mm స్క్రీన్ మీద ఫాదర్ డాటర్ సెంటిమెంట్ ఎప్పుడూ పండుతుంది. అసలు ఈ కాంబినేషన్ మోస్ట్ క్రేజియస్ట్ కాంబినేషన్స్ అని చెప్పుకోవచ్చు. యంగ్ హీరో దగ్గర నుంచి సీనియర్ హీరో వరకు ఎవరైనా సరే ఈ పాత్రకి ఇట్టే సెట్ అవుతారు అండ్ పోటీ పడి మరీ యాక్ట్ చేస్తూ ఉంటారు. అలాంటిది ఒక ఫాదర్ డాటర్ సెంటిమెంట్ సంక్రాంతి పోటీకి రెడీ అవుతోంది. ఇంతకీ ఏంటా సినిమా, ఎవరా స్టార్ కాస్ట్? ఫాదర్ డాటర్ సెంటిమెంట్ సినిమాల ట్రెండ్ మొదలైనట్టు కనిపిస్తోంది. స్టార్ హీరోలు తండ్రి క్యారెక్టర్స్ లలో కనిపించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. రీసెంట్ గా నేచురల్ స్టార్ నాని హాయ్ నాన్న మూవీ కూడా ఇదే బ్యాక్ డ్రాప్ లోనే తెరకెక్కింది. ఈ మూవీ ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకుంది. వెంకటేష్ నటించిన సైంధవ్ సంక్రాంతి కానుకగా రాబోతోంది. ఈ మూవీ కూడా కూతురు ప్రాణాలు రక్షించుకోవటానికి ఓ తండ్రి చేసే పోరాటం అనే కాన్సెప్ట్ తో తెరకెక్కింది. యాక్షన్ తో పాటు సెంటిమెంట్ అంశాలను ప్రధానంగా ఈ మూవీలో చూపించబోతున్నారు. ఇతర భాషల స్టార్స్ కూడా డాడీలుగా మారుతున్నారు. అంతేకాదు ఈ జానర్ సబ్జెక్టులతో కెరీర్ లోనే భారీ విజయాలను నమోదు చేస్తున్నారు. జవాన్ లో షారుఖ్ ఖాన్, లియోలో తలపతి విజయ్ లాంటి వారు కూడా ఫ్యామిలీ క్యారెక్టర్లతో ఆకట్టుకున్నారు. జవాన్ మూవీ 1000 కోట్లకు పైగా సంపాదిస్తే లియో 500 కోట్లకు పైగా కొల్లగొట్టింది. చాలా మంది హీరోస్ యాక్షన్ చేస్తారు, కానీ కొందరు కామెడీని కూడా అంతే ఈక్వల్గా పండించగలరు. అలాంటి కొంతమంది హీరోల్లో మాస్ మహారాజా రవితేజ ఒకరు. ఈసారి తన నెక్స్ట్ సినిమాలో ఫుల్ టు ఫుల్ కడుపు చెక్కలేయేలా నవ్వించడానికి రెడీ అవుతున్నాడు. దీనికోసం జాతిరత్నాలు డైరెక్టర్తో జతకట్టబోతున్నాడు. మరి ఆ సినిమా విశేషాలేంటో ఎప్పుడు చూద్దాం. రవితేజ పేరు చెబితే యాక్షన్ తో పాటు కామెడీ కూడా గుర్తుకు వస్తుంది. సూపర్ టైమింగ్ ప్రదర్శించే కథానాయకులలో రవితేజ పేరు కూడా అగ్రస్థానంలో ఉంటుంది. మాస్ రాజా నటించిన వెంకీ, ఖతర్నాక్ లాంటి సినిమాలు కామెడీ జానర్ లోనే వచ్చాయి. కామెడీ జానర్ మూవీస్ రూపొందించే దర్శకులు తక్కువైపోతున్న టైంలో అనుదీప్ కేవి జాతిరత్నాలతో నేనున్నానంటూ దూసుకొచ్చాడు. ఈ చిన్న సినిమా ప్రేక్షకులను కితకితలు పెట్టి పెద్ద విజయం సాధించింది.
ఇక తరువాత శివకార్తికేయన్తో ప్రిన్స్ అనే సినిమా తెరకెక్కించాడు. ఇక ఈ జాతిరత్నాలు డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఎప్పుడు ఎవరితో అనేదానికి సమాధానం దొరికింది. రవితేజ హీరోగా అనుదీప్ కేవి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందబోతోందట. ఈ దర్శకుడు చెప్పిన స్టోరీకి మాస్ మహారాజా పచ్చ జెండా కూడా ఊపాడట. తొందరలో అధికారిక ప్రకటన రాబోతుందని సమాచారం. ఇక రవితేజ చాలా కాలంగా యాక్షన్ జానర్ సినిమాలకే ప్రాధాన్యత ఇస్తున్నాడు. అందుకే అనుదీప్ తో ఫుల్ అండ్ ఫుల్ కామెడీ మూవీ చేయాలని నిర్ణయం తీసుకున్నాడట. సూపర్ స్టార్ మహేష్ బాబుని ఇప్పటి వరకు మనం క్లాసీ రోల్స్ తో యాక్షన్ ఫిల్మ్స్ చేయడం చూసాం. కానీ ఇప్పుడు ఫుల్ టు ఫుల్ మాస్ హీరోగా ఆడియన్స్ కు ఫీస్ట్ ఇవ్వబోతున్నాడు. అంతేకాకుండా గుంటూరు కారం ఘాటుని కూడా చూపించబోతున్నాడు. రీసెంట్ గా గుంటూరు కారం ట్రైలర్ రిలీజ్ అయింది. ఇక సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో మనం ఊహించుకోవాల్సిందే. సూపర్ స్టార్ మహేష్ కెరీర్ ను మలుపు తిప్పిన చిత్రం ఒక్కడు. ఈ మూవీతో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు మహేష్ బాబు. గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ 2003 సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. హైదరాబాద్ కుర్రాడిగా వెండితెర మీద రఫాడించాడు సూపర్ స్టార్. ఫైట్స్ తో ఇరగదీసి మాస్ ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు. మహేష్ బాబు కెరీర్లో మరో భారీ బ్లాక్ బస్టర్ పోకిరి. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. మాస్ ఆడియన్స్ ఈ మూవీని ఫుల్ గా ఎంజాయ్ చేశారు. సినిమాకు బ్రహ్మరథం పట్టారు. ఆ తర్వాత ఖలేజా, దూకుడు, బిజినెస్ మ్యాన్ లాంటి మూవీలతో మాస్ అభిమానులను అలరించే ప్రయత్నం చేశాడు మహేష్. బిజినెస్ మ్యాన్ కూడా సంక్రాంతికి వచ్చి హిట్ కొట్టింది. ఈ సంక్రాంతి పోటీలో మరోసారి మాస్ హీరో అవతారంలో కనిపించబోతున్నాడు మహేష్ బాబు. గుంటూరు కారం ఘాటు చూపించబోతున్నాడు. లేటెస్ట్ గా విడుదలైన ట్రైలర్లో మాస్ ఆడియన్స్ కు ఫీస్ట్ ఇవ్వబోతున్నట్టు అర్థమవుతోంది. యాక్షన్, రొమాన్స్, సెంటిమెంట్ తో గుంటూరు కారం పక్కా కమర్షియల్ సినిమాగా రాబోతోంది.